వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. కడియం కావ్యకు టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కడియం కావ్య ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అనౌన్స్ చేసినప్పటికీ ఆమె తిరస్కరించి కాంగ్రెస్ లో చేరారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమిత్ర, తెలంగాణలో 4 స్థానాలకు పెండింగ్ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఈ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలపైన డిస్కషన్ చేసినప్పటికీ కేవలం ఒక అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు. వరంగల్ కు సంబంధించి కడియం కావ్యను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ కూడా కాసేపు క్రితమే ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ మిగతా 3 స్థానాలు చూసినట్లయితే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఇంకా ఈ 3 స్థానాలు కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి అయితే వరంగల్ కు ప్రకటించిన కడియం కావ్య చూసినట్లయితే కేవలం నిన్న మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఆమెకు మొదట్లో వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి ఆమెకు వరంగల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తాను పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తూ కూడా ఒక లెటర్ కూడా పార్టీ అధినేత కేసీఆర్ కు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ఇష్యూస్ తో పాటు పార్టీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ నుంచి తాను పోటీ చేయలేకపోతున్నానంటూ కూడా చెప్పారు. తనతో పాటు తన తండ్రి కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూడా ఇరువురు కూడా నిన్న పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం కావ్యకు ఈ రోజు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఈ రోజు ఏఐసీసీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. సో మొత్తం మీద చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి మొత్తం 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇంకా మిగతా 3 స్థానాలు ఇంకా పెండింగ్ ఉన్న పరిస్థితి. ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా మరోసారి డిస్కషన్ చేసినాక వీటిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక హైదరాబాద్ తో పాటు ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కడియం కావ్య బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత వరంగల్ టికెట్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ పార్టీ మారింది కానీ క్యాండిడేట్ మాత్రం సేమ్. అంటే పొలిటికల్ గా అలాగే నియోజకవర్గ పరంగా ఎలా ఉండబోతోంది? వాస్తవానికి ఈ అంశానికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా డిస్కషన్ చేస్తా ఉన్నారు. అక్కడ కడియం కావ్యకు సంబంధించి కూడా అభ్యర్థిత్వం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో డీప్ గా డిస్కషన్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపు గుర్రాలను బరిలో నిలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి పదే ఆ టార్గెట్ 14 అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తమ పాలన 100 రోజుల పరిపాలనకు ఒక రెఫరెండంగా భావిస్తాం కాబట్టి మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చూస్తే అందులో భాగంగానే గెలుపు గుర్రాలకు సంబంధించి ఇతర పార్టీలో ఉన్నప్పుడు కూడా వారిని పార్టీలోకి చేర్చుకొని వారికి టికెట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కడియం కావ్యతో పాటు మనకు చూసినట్లయితే మిగతా స్థానాలకు సంబంధించి కూడా చెవెలకు సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అతన్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని అతనికి టికెట్ కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా దానం నాగేందర్ చూసినట్లయితే ఇంకా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని అతనికి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. మల్కాజిగిరికి సంబంధించి చూసినట్లయితే వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న బీఆర్ఎస్ నేతను సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆమె కూడా టికెట్ ఇచ్చారు. సో మొత్తం ఎక్కడెక్కడైతే బలమైన అభ్యర్థులు కావాలనుకున్నారో అక్కడక్కడ ఆయా స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తోటి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని గెలుపు గుర్రాలను టార్గెట్ గా పెట్టుకొని కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చూస్తుంది. అందులో భాగంగానే కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని కూడా అందులో భాగంగానే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆమెకు బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఆమెను అక్కడ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ నుంచి తాను కూడా గెలవలేనంటూ కూడా కడియం కావ్య పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా సంప్రదింపులు చేయడంతో ఆపరేషన్ ఆకర్ష్ తోటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో మొత్తం మీద కడియం కావ్యతో పాటు స్టేషన్ గన్పూర్ గా ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న చేరిన 24 గంటల్లోనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని చెప్పారు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.